హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం మన క్లాస్లో ఆర్ఆర్బి గ్రూప్ డి 27/11/2025 రోజు జరిగిన మ్యాథ్స్ ఫస్ట్ షిఫ్ట్ చూడబోతున్నాం. సో రిమైనింగ్ 2 షిఫ్ట్లు మార్క్ టెస్ట్ రూపంలో మన యాప్లో ఉంది. కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ అండ్ ఫస్ట్ కామెంట్లో లింక్ పిన్ చేసి ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్: ఇన్ స్టాటిస్టిక్స్ అవుట్ ఆఫ్ 100 ద మార్క్స్ ఆఫ్ 21 స్టూడెంట్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్స్ ఆర్. ఇలా ఇచ్చారంట. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ చాలా పెద్దగా ఉందనుకోండి, క్వశ్చన్ పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ లాస్ట్లో ఏం అడుగుతుందో చదవండి ఫస్ట్, తర్వాత క్వశ్చన్ చదవండి. దానివల్ల ఏంటంటే క్వశ్చన్ని 2 సార్లు చదివే అవసరం మనకి రాదు. సో ఏం అడుగుతుండు, లాస్ట్కి మోడ్ ఆఫ్ ది డాటా అడుగుతుండు. సో మోడ్ ఆఫ్ ది డాటా అడుగుతుండు కాబట్టి కింద ఇచ్చిన ఆప్షన్స్ చూసుకోవాలి. అప్పుడు ఎందుకు అంటే మోడ్ అనేది ఖచ్చితంగా ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఉంటుంది కదా. జనరల్గా అయితే ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయితే అదే మనకి మోడ్ అవుతుంది. అది ఇచ్చిన ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే అయిపోతుంది కదా. సో ఇంత మొత్తం డాటాని చెక్ చేసి టైం వేస్ట్ చేసుకునే దానికంటే త్రూ ఆప్షన్స్ వెళ్ళిపోండి ఫస్ట్. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఏముంది మనకి ఆప్షన్స్లలో 84 ఉంది. సో 84 ఎన్ని టైమ్స్ వచ్చిందో చూడండి. 1. సో నాకైతే 1 టైమే కనపడింది కాబట్టి సో 84 1 టైం రాసుకున్నా. నెక్స్ట్ 83 ఉంది ఆప్షన్స్లలో. సో 83ని చెక్ చేద్దాం. 83 ఒక్కసారి కనపడింది, 1. సో ఒక్కసారే కనపడింది కాబట్టి మళ్ళీ 83కి కూడా 1 పెట్టేసుకున్నా. నెక్స్ట్ 85 ఉంది కదా. సో 85 చెక్ చేద్దాం. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. 85 4 సార్లు కనిపించింది నాకు. నెక్స్ట్ 87 అసలు నాకు కనిపించలేదు. సో అవసరం లేదు ఇంకా. సో మనకి జనరల్గా మోడ్ అంటే ఏంటిది, ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అయితే అదే మోడ్. సో ఓన్లీ 85 రిపీట్ అయింది కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఏ స్కీమ్ లైక్ బై 6 get 4 free on the same kind of articles with the same MRP attracts a dash percentage of discount అంటున్నాడు. ఓకేనా. సో 6 కొంటే 4 ఫ్రీ అంట. జనరల్గా మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లేదా డిస్కౌంట్స్ వేటి మీద చూస్తాం, మనం మార్కెట్ ప్రైస్ మీదనే చూస్తాం. సో అసలు మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నట్టు మార్కెట్ ప్రైస్ ఇప్పుడు 6 కొంటే 4 ఫ్రీ అంటే సో టోటల్గా మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నట్టు మనకి ఇక్కడ 10 ఉన్నట్టు, అంతే కదా. సో మార్కెట్ ప్రైస్ ఏమైతే మనకి ఇక్కడ 10. డిస్కౌంట్ ఎంత ఇస్తుండు, 4 ఇస్తుండు. సో 4/10 అంటే ఎంత అయితే మనకి ఇక్కడ 40% డిస్కౌంట్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్: ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. బి అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 12 days. హౌ లాంగ్ విల్ ఏ అలోన్ టేక్ టు డూ ద డబుల్ వర్క్ అంటున్నాడు. ఓకేనా. సో క్వశ్చన్ అర్థం చేసుకోండి ఫస్ట్. ఏ అండ్ బి ఇద్దరు కలిసి 6 రోజుల్లో చేస్తారంట. సో ఏ అండ్ బికి 6 days, బి అలోన్ 12 daysలో చేస్తారంట. సో చూడండి ఒకసారి చూసుకున్నట్లయితే ఎంత వచ్చి మనకి LCM 12. సో LCM 12 అంటే ఎంత వచ్చి మనకి ఇక్కడ ఏబిది 2, బిది 1. సో అంటే బిది 1 అంటే ఏబిది 2 అంటే మళ్ళీ ఇప్పుడు మనకి ఏది 1 అని అర్థమైపోతుంది కదా. సో ఎఫిషియన్సీ 1 కాబట్టి 12/1 అంటే ఎన్ని రోజుల్లో చేస్తాడు ఒక వర్క్ని, 12 daysలో చేస్తాడు. కానీ డబుల్ వర్క్ అంటుండు, దానికి డబుల్ వర్క్ ఎన్ని రోజులు పడుతుంది, 24 days. ఓకే. సో కానీ మీకు ఇంతకుముందు ప్రీవియస్గా కూడా ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఎప్పుడైనా సరే ఇద్దరు కలిసి 6 daysలో చేస్తున్నారు, అందులో ఒకరు 12 daysలో చేస్తుండే ఆ రిమైనింగ్ ఒకరు కూడా 12 daysలో చేసినట్టు. అలా అయితేనే మనకి ఇలా పాసిబుల్ అవుతుంది. ఇద్దరు ఒకరు 12 చేసినప్పుడు మాత్రమే ఏమైతే మనకి ఎగ్జాక్ట్లీ అందులో హాఫ్ డేస్లో ఇద్దరు కలిసి చేస్తారు. సో ఇప్పుడు రివర్స్లో ఉంది ఇది. ఇద్దరు కలిసి 6 daysలో చేస్తున్నారు, ఒకరికి 12 పట్టింది అనుకో, సో ఇంకొకరికి ఆటోమేటిక్గా 12 days పట్టుద్ది. కానీ మనకి ఇక్కడ ఏమంటుండు, డబుల్ ద వర్క్ అంటుండు కాబట్టి దానికి డబుల్, 12కి డబుల్ ఎంత, 24 మన ఆన్సర్. The average age of 26 students of a class is 26 years. If the age of the teacher is also included, the average age of the whole group becomes 27 years. The age of the teacher is అంటున్నాడు. ఓకేనా. సో క్వశ్చన్ మంచిగా అర్థం చేసుకోండి. సో 26 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత ఉందంట, 26 years ఉంది. ఇప్పుడు ఏమైంది, టీచర్ జాయిన్ అయ్యిండు. టీచర్ జాయిన్ అవడం వల్ల యావరేజ్ ఏజ్ అనేది 27 years అయింది, అంటే 1 year ఇంక్రీజ్ అయింది, అంతేనా. సో 1 year ఇంక్రీజ్ అయిందంటే దాని అర్థం ఏంటిది, టోటల్గా ఎంతమంది అయితే ఉన్నారో, యావరేజ్ అంటే ఏంటిది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కదా. ఆ 1 year అనేది ఎంతమంది ఉంటే అంతమందికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అంత పెరుగుతుంది అన్నట్టు. అంటే ప్రీవియస్ యావరేజ్ ఎంత ఉంది మనకి, 26 ఉంది. ఓకేనా. సో ఇప్పుడు యావరేజ్ ఎంత పెరిగింది, 27 అయింది.
సో 27 అయింది. ఎందుకయిందంటే మొత్తం ఎంతమంది అయితే ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి జాయిన్ అయితే ఎంతమంది అవుతారు? 27. అంటే వచ్చి జాయిన్ అయ్యే పర్సన్‌కి అంత ఎక్స్ట్రా ఉండాలి నార్మల్ యావరేజ్ కంటే. ఇప్పుడు ఈ 26 కంటే సో 27 మెంబర్స్‌కి ఒక్కొక్కరికి ఒకటి ఎక్స్ట్రా ఇచ్చేంత ఎక్స్ట్రా ఉండాలి ఆయన దగ్గర. అప్పుడు అది ఆ వచ్చే పర్సన్ యొక్క ఏజ్ అవుతుంది అన్నట్టు. సో 26 ప్లస్ 27 అంటే ఎంత? 53 ఇయర్స్ అనేది మన ఆన్సర్. ఇది కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ p is equal to 6, q is equal to -3, then the value of p cube minus 3p square plus 3p plus 3q plus 3q square plus q cube ఉంది కదా. సో ఒకసారి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దీన్ని. సో అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, సంథింగ్ ఏ క్యూబ్ బి క్యూబ్ ఆ టైప్ ఆఫ్ ఫార్ములాలో క్యూబికల్ ఫార్ములాలో ఉంది చూడండి. సో జనరల్గా అయితే పీని అబ్జర్వ్ చేద్దాం. సో ఏమున్నాయి మనకి ఇక్కడ టర్మ్స్ చూడండి. ఫస్ట్ పీ క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ ప్లస్ 3p ఇంతవరకే ఉన్నాయి పీకి సంబంధించి, అంతేనా? సో క్యూకి సంబంధించి ఏమున్నాయి మనకి? క్యూ క్యూబ్ ప్లస్ 3q స్క్వేర్ ప్లస్ 3q ఇవి ఉన్నాయి. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, పీలో మైనస్ ఉంది. అంటే దీన్ని p-1 హోల్ క్యూబ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. సో దీన్ని చూడండి p+1 చేసుకోవచ్చు. చూడండి ఒక్కసారి చూస్తే మనకి ఏముంటుంది? సో p-1 హోల్ క్యూబ్ అంటే సో 1కి క్యూబ్ పెట్టినా పెట్టకపోయినా చేంజ్ కాదు కాబట్టి సో ఏముంటుంది? p-1 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా దీన్ని. a-b హోల్ క్యూబ్ అంటే ఏంటిది మనకి? a క్యూబ్ మైనస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a-b ఉంటుంది. సో సేమ్ అదే ఫార్ములా ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇది ఎట్లుంది మనకి? ఇక్కడ q+1 హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది చూడండి. సో ఇదేమవుతుంది? q+1 హోల్ క్యూబ్. సో ఇప్పుడు రెండింటిని చూసుకుంటే అయిపోతుంది మనకి. సో దీని వాల్యూ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిని యాడ్ చేస్తే సరిపోతుంది. p-1 హోల్ క్యూబ్ q+1 హోల్ క్యూబ్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇవి, సో ఇవి ఎడిషన్లో ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది? -1 +1 క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో చేయండి. p-1 హోల్ క్యూబ్ అంటే p ఎంత ఇచ్చి మనకి 6. 6-1 హోల్ క్యూబ్ అంటే ఎంత? 5 క్యూబా? సో 5 క్యూబ్ అంటే ఎంత? 125. నెక్స్ట్ q+1 అంటే ఎంత? -3 + 1 హోల్ క్యూబా? సో -3 + 1 అంటే -2. -2 హోల్ క్యూబ్ అంటే ఎంత? -8. ఓకే. సో 125, 8. 125 కంటే 8 తక్కువ ఉండాలి. సో ఇచ్చిన ఆప్షన్స్లలో ఏముంది? 117 వస్తుంది చూడండి. సో 117 అనేది మన ఆన్సర్. 2 numbers have an HCF of 18 and an LCM of 1512. If one of the number is 126, find the positive difference between these two numbers అంటున్నాడు. ఓకే. సో రెండు నెంబర్స్ ఇచ్చారు, వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడు. ఓకే. సో ఎల్సిఎం 1512 ఇచ్చాడు. సో అందులో ఒకటి 126 మనకు తెలుసు కదా. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కదా. సో చేద్దాం చూడండి. 18 ఇంటూ 1512 అనేది ఏమవుతుంది? ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అవుతుంది. అందులో ఒకటి 126 అయితే రిమైనింగ్ సమ్ ఎక్స్ అనుకుందాం. సో కట్ చేయండి. ఏ టేబుల్లో పోతుంది? 9 2 18. మనకి ఏది వస్తే దాంతో వెళ్ళిపోండి సింపుల్గా. సో 9 1 9, 9 4 36. నెక్స్ట్ 2 7 14, 7 2 14, 7 1 7, 7 6 42. సో ఎంత వచ్చింది? ఆ సెకండ్ నెంబర్ 216 వచ్చింది. మనకి ఏమడుగుతుండు? క్వశ్చన్లో ఏమడుగుతుండో అది చూడండి. ఫస్ట్ డైరెక్ట్ ఆన్సర్ చేయకండి. ఇంతకుముందు చెప్పాను కదా. సో 216 కనపడగానే 216 ఆన్సర్ పెడదాం. కానీ ఏమడుగుతుండు? ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అంటుండు. ఆన్సర్ చేసేటప్పుడు జస్ట్ ఇట్లా చూసుకోండి, పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఏమడుగుతుందని. సో నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? ఇది 216, అది 126. ఎంత ఉంది డిఫరెన్స్? 90 ఉంది, అంతే కదా. సో 216, 126, 90 ఆన్సర్. నెక్స్ట్, an article was bought for 8,900. Its price was marked up by 40%. Thereafter, it was sold at a discount of 5% on the market price. Then what was the profit percentage on the transaction అంటున్నాడు. ఓకే. సో క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 8,900 కొన్నారంట. ఎంత మార్క్ చేశారంట? 40% మార్క్ చేశారు. సో మనకి ఎండులో ఏమడుతుండో పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి 8,900ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో 100 అనుకుని కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సో 100 కొన్నాడు అనుకుందాం. సో 40% మార్క్ చేసిండు. సో 100 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది మనకి ఇక్కడ? 140% లేదా 140. దేర్ ఆఫ్టర్ ఇట్ వాస్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 5%. సో ఇంత మార్క్ చేసిన తర్వాత ఏం చేసిండంట? 5% డిస్కౌంట్ ఇచ్చిండంట. 140లో 5% ఎంత?
7, 10% 14, 5% 7. సో తీసేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ 133 వస్తుంది. మనల్ని ఏమడుతుండే క్వశ్చన్, వాట్ వాస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆన్ ది ట్రాన్సాక్షన్ అంటుండు. సో ట్రాన్సాక్షన్లో ప్రాఫిట్ ఏంటిది, 100 కొన్నాడు, 133 అమ్మిండు, సో 33% ప్రాఫిట్. If 20% of a number is added to 90, then the result is the same number. 80% of the same number అంటుంది. ఓకే, సో 20% ఆఫ్ ది నెంబర్ని యాడ్ చేసిందంట. ఎంతకి యాడ్ చేసిందంట, 90కి. సో 90కి 20% ఆఫ్ ది నెంబర్, ఆ నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నాను నేను. యాడ్ చేసి ఏమొచ్చిందంట, రిజల్ట్ ఈస్ ద సేమ్ నెంబర్. సేమ్ నెంబర్ అంటే దాని అర్థం ఏంటిది, దానికి దాంట్లో 100% ఉన్నట్టే కదా. సో 100% ఆఫ్ ఎక్స్ వచ్చింది. మనల్ని ఏమడుతుండు, 80% ఆఫ్ ది సేమ్ నెంబర్ అంటుంది. సో 20ని తీసుకోపోతే ఏమవుతుంది, ఇది 80% ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఇట్ సైడ్ ఏముంటుంది, 90. సో వాళ్ళు అడిగేది కూడా అదే కాబట్టి 90 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A metal rod is divided into 3 parts, A, B and C. The lengths of A and B are in the ratio of 9:20 and the lengths of C and B are in the ratio of 5:11. If the difference between the lengths of A and C is 10 cm, find the total length of the metal rod అంటున్నాడు. ఓకే, సో ఏబిసిలకి ఇచ్చాడు మనకి, మొత్తం దానికి సంబంధించిన డాటా ఇచ్చారు, అందులో ఏబి రేషియో ఇచ్చాడు. సో ఇచ్చిన దాన్ని ఎప్పుడైనా సరే కంగారు పడకుండా ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా రాసుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఏ బి రేషియో ఎంత ఇచ్చాడు, 9:20 ఇచ్చాడు. నెక్స్ట్, అండ్ ద లెన్స్ ఆఫ్ ది సి అండ్ బి ఇచ్చాడు. చూడండి, బి అండ్ సిఏ లేదు, రివర్స్లో సి అండ్ బి ఇచ్చాడు కాబట్టి నేను దీన్ని ఇక్కడ సి అనుకొని రివర్స్లో రాస్తున్నా రేషియో కూడా. సో ఎంత, 11:5 రాస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏమంటుండే, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెన్స్ ఆఫ్ ఏ అండ్ సి, ఏ సి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 10 cm. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది మెటల్ రాడ్ అంటున్నాడు. సో చూద్దాం, చూడండి ఈ రేషియోని మెర్జ్ చేస్తే ఎంత వస్తుంది మనకి. సింపుల్గా ఈ 20ని ఇటు సైడ్ ఇలా రాసుకోండి, ఇక్కడ ఉన్న 11ని ఇక్కడ రాసుకోండి. సో ఏమొస్తుంది, 11 9 99, 11 2 22, 220, 5 20 100. సో ఇది వచ్చింది. మనకి ఏం అడుగుతుండు, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి, ఏకి సికి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. ఏకి సికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ పార్ట్లలో చూసుకుంటే 1 పార్ట్ ఉంది, అంతేనా. సో 1 పార్ట్ అనేది అంతే కదా, 199. సో 1 పార్ట్ అనేది ఎంత ఇచ్చాడు మన క్వశ్చన్లో, 10 ఇచ్చాడు, 10 cm ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కుంటుండు, ఫైండ్ ద టోటల్ లెంత్ ఆఫ్ ది మెటల్ రాడ్ అంటూ. టోటల్ లెంత్ అంటే ఎన్ని పార్ట్స్ చూడండి, ఈ 99 కూడా 100 అనుకుందాం కొద్దిసేపు. ఇది 100 100 200 220, ఎంత, 420, అంటే ఒకటి తక్కువ, 419. సో 419 పార్ట్స్ అనేది ఎంత అడుగుతుండు, అంతే. సో 419 పార్ట్స్ అంటే ఎంత, సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 టైమ్స్ ఉంది కదా. సో మనకు కావాల్సిన 419 పార్ట్స్ కూడా 10 టైమ్స్ ఉంటుంది. సో ఎంత, 4190. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. A 325 meters long train overtakes a man moving at a speed of 5 km/h in the same direction in 45 seconds. How much time will it take this train to completely cross another 400 meters long train moving in the opposite direction at a speed of 20 km/h అంటుంది. ఓకే, సో చూద్దాం, చూడండి 325 మీటర్ల పొడగున్న ట్రైన్ 5 km/h స్పీడ్లో సేమ్ డైరెక్షన్లో వెళ్తున్న మనిషిని క్రాస్ చేయడానికి 45 సెకండ్లు పట్టింది. అంటే సింపుల్గా 45 సెకండ్లలో ఆ ట్రైన్ ఎంత ఏం చేయాలి, ఒక మనిషిని క్రాస్ చేయాలంటే 325 మీటర్లు పోవాలి, అంతే కదా. సో అంతా మూవ్ కావాలి. అదే అప్పుడు ఆ ట్రైన్ యొక్క స్పీడ్ అవుతుంది, అది కూడా రిలేటివ్ స్పీడ్ అవుతుంది, అంతే కదా. సో 45 సెకండ్స్లలో ఎంత డిస్టెన్స్ పోతుంది, 325 మీటర్స్. ఓకేనా. సో దీన్ని మనం మళ్ళీ km/hలోకి మార్చుకోవాలి. జనరల్గా మనం ఇంత ముందుకు డిస్కస్ చేసిన ప్రీవియస్ వీడియోలలో ఏం చెప్పాను, మనం రేషియో చెప్పాను మనకి. ఓకే, సో 10 m/s ఉంటే ఆ రేషియో ఎంత వస్తుంది మనకి, 36 km/h వస్తుంది. సో అంతేనా. సో జనరల్గా ఏంది మనకి 5 m/s ఉంటే 18 km/h వస్తుంది. సో దాన్ని డబుల్ చేసినట్టు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇలా రాసుకుంటున్నా, దీన్ని 36 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ పోతుందో చూసుకుంటున్నా. సో చూద్దాం, చూడండి. సో 36 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ పోతుంది, అదే దీని యొక్క రిలేటివ్ స్పీడ్ అవుతుంది ఇప్పుడు. సో 45 కదా. సో 9 5 45, 9 4 36, 5 6 30, 5 5 25, 65 టైమ్స్. సో ఇక్కడ నుంచి కూడా 65 టైమ్స్ అంటే 4 6 24, 4 5 20 అంటే 260 మీటర్లు. అంటే దీని స్పీడ్ ఏం చెప్పొచ్చు, 36 సెకండ్స్లలో
260 మీటర్లు పోతుందంటే సో 26 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, స్పీడ్ రిలేటివ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ స్పీడ్ రిలేటివ్ అనేది మనకి ఇక్కడ సేమ్ డైరెక్షన్లో, అంటే దాని అర్థం స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 2 లేదా ట్రైన్ స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్ ఎంత ఉన్నట్టు, ఇప్పుడు ఇది 26 కిలోమీటర్ ఫర్ అవర్, అంతేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, సో ట్రైన్ స్పీడ్ మనకు తెలియదు, మ్యాన్ స్పీడ్ తెలుసు, ఎంత 5 కిలోమీటర్ ఫర్ అవర్ అనేది ఎంత ఇక్కడ, సో 26 వచ్చింది కదా. సో దీన్ని ఇటు పంపిస్తే ట్రైన్ స్పీడ్ ఏమైంది మనకి ఇక్కడ, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ 31 కిలోమీటర్ ఫర్ అవర్ అవుతుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, దీన్ని యూజ్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఈ 31 కిలోమీటర్ ఫర్ అవర్ వచ్చింది. ఇప్పుడు ఏమంటుండు, హౌ మచ్ టైమ్ ఇన్ సెకండ్స్ విల్ ఇట్ టేక్ దిస్ ట్రైన్ టు కంప్లీట్లీ క్రాస్ అనదర్ 440 మీటర్స్ లాంగ్ ట్రైన్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 20 కిలోమీటర్ ఫర్ అవర్. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు ఏమవుతాయి, రెండు స్పీడ్లు యాడ్ అవుతాయి. సో అంటే ఇది 20, ఇది 31. సో రెండు యాడ్ అయితే ఎంత ఉంటుంది, 20 + 31 ఏమైతే మనకి ఇక్కడ 51 కిలోమీటర్ ఫర్ అవర్ అవుతుంది. సో అంటే దాని అర్థం ఏంటిది, మళ్ళీ ఇక్కడ 36 సెకండ్స్లలో ఎంత పోతున్నారు అన్నట్టు, 510 మీటర్సా, 51 కిలోమీటర్ ఫర్ అవర్ అంటే. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పాలి మనం, ఎంత డిస్టెన్స్, ఇక్కడ ఒక 440 ప్లస్ ఇక్కడ ఒక 325 యాడ్ చేస్తే ఎంత, 400 300 700, ఇది 765 మీటర్స్ వెళ్తున్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఈ టైం చెప్పగలిగితే మన ఆన్సర్ వచ్చేసినట్టే, అంతే కదా. సో చూద్దాం, చూడండి 17 టేబుల్లో కట్ అవుతుంది అనుకుంటా. సో 17 ముళ్ళ 51. సో ఇక్కడ చూడండి 15 నాళ్ళ 68, 17 ఐదుల 85. సో మళ్ళీ 15 రెండ్ల 30, 15 ముళ్ళ 45. సో 2 అనేది 36 అంటే ఎంత, 18 టైమ్స్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 18 టైమ్స్ ఉంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏమైతే మళ్ళీ కూడా 18 టైమ్స్ అవుతుంది. 3కి 18 టైమ్స్ అంటే ఎంత, 18 ముళ్ళ 54. సో 54 సెకండ్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇది కాన్సెప్ట్ అర్థమైతే స్పీడ్గా చేయొచ్చు, అర్థం కాకపోతే ఏంటంటే ఇంకా లెంతీ ప్రాసెస్ ఉంటుంది, నేను ఇంకా చాలా షార్ట్ చేసి చెప్పినది. ఓకే, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ 542 సెంటీమీటర్ స్క్వేర్. ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 2/5 ఆఫ్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా. ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ అంటుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ అంటే సంపూర్ణతల వైశాల్యం. సో ఏమంటుండు, ఈ సంపూర్ణతల వైశాల్యం అంటే సారీ ఈ వక్రతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియాకి సంపూర్ణతల వైశాల్యానికి 2/5 వంతు ఉందంట. సో అదే కనుక్కోమంటుండు. సో ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమంటుండు, సో 2/5 ఆఫ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా అంటుండు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా మనకి ఇచ్చిండు కదా, ఎంత ఇచ్చాడు, 542 ఇచ్చాడు. సో 2/5 ఆఫ్ ది 542 కనుక్కోవాలి, అదే మనం చేయాల్సిన ప్రాసెస్. సో 2/5 ఆఫ్ ది 540. సో కట్ చేయండి, 5 1 5. సో 5 ఎంబుల 40, 5 4 20. డబుల్ చేస్తే ఎంత, 216.8. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, the cost of a washing machine is 40% less than the cost of a TV. If the cost of the washing machine is increased by 52% and that of the TV decreases by 76%, then what is the percentage change in the total cost of 5 washing machines and 2 TVs అంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మనం సింపుల్గా 100స్తో వెళ్ళిపోదాం, ఈజీగా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈజ్ 40% లెస్ దెన్ ద కాస్ట్ ఆఫ్ ఏ టీవీ అంటున్నారు కాబట్టి, సో టీవీని నేను సింపుల్గా 100 అనుకున్నాను అనుకో, సో వాషింగ్ మిషన్ ఏమైతే నాకు 40% లెస్ దెన్ అంటే 60 అవుతుంది నాకు. ఇప్పుడు ఈజీ అయిపోతుంది ప్రాబ్లం చేయడం. నెక్స్ట్ ఏమంటుండు, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఇంక్రీజెస్ బై 52%, వాషింగ్ మిషన్ ఏమైందంట, 52% పెరిగిందంట. సో 52% అంటే ఎంత పెరుగుతుంది, సో 52 అంటే సింపుల్గా హాఫ్ చేస్తాం, ఇంకొక 2% యాడ్ చేస్తాం, అంతే కదా. సో 60లో సగం ఎంత, 30, ఇంకొక 2% అంటే ఎంత, 1.2, అంతేనా. సో 31.2 పెరిగింది అంటే ఏమవుతుంది, 91.2 అవుతుంది. సో టోటల్ వాషింగ్ మిషన్ది. ఇప్పుడు టీవీది ఏమైందంట, సేమ్ అంతే, డిక్రీజెస్ బై 76%. సో 76 అంటే 100లో 76 అంటే 76 కాబట్టి 76 తగ్గితే ఏమైతే మనకి ఇక్కడ 24 అవుతుంది, అంతేనా. సో ఇప్పుడు ఏమంటుండు, దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 5 వాషింగ్ మిషన్స్ అండ్ 2 TVs అంటుండు.
ఓకే. సో 5 వాషింగ్ మిషన్స్కి ఎంత అవుతుంది జనరల్గా ఫస్ట్ కొనాలంటే? సో 5 ఇంటూ 60 ప్లస్ ఇనిషియల్లీ చూద్దాం. ఎన్ని టీవీలు అంటుండు? 2 టీవీలు అంటుండు. సో ఇందులో చేంజ్ అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఇది కనుక్కోవాలి మనం. సో 5 ఆర్ల 30, 300, 200 ఎంత? 500. సో ఇనిషియల్గా ఎంత అయింది? 500 అయింది. ఫైనల్గా ఎంత అయిందో చూద్దాం ఇప్పుడు. సో ఎంత? 91.2నా? సో 91.2 ఇంటూ 5 నెక్స్ట్ ఎంత? ప్లస్ 2 ఇంటూ 24. ఇది ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ అవుతుంది. సో చేయండి ఎంత అవుతుంది? 91.2 ఇంటూ 5 అంటే 5 45, 450, 5 ఒకట్ల 5, 455. పాయింట్ ఉంది కాబట్టి 5 2 10 అంటే ఒకటి యాడ్ అవుతుంది. ఓకే. సో ఎంత? 456. 456 ఇది అవుతుంది ప్లస్ 24 2 48. సో యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 504. సో 504 అంటే ఏమైనా టికెట్కి పెరిగింది. ఎంత పెరిగింది? 4 పెరిగింది. ఇనిషియల్గా ఎంత ఉండే? సో 500 ఇంటూ 100, 0 కట్. 4/5 అంటే ఎంత? 0.8% ఇంక్రీజ్ అయినట్టు. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. Sonia got married 15 years ago. Her present age is 8/5 times of her age at the time of her marriage. Her sister was 8 years younger to her at the time of her marriage. Find the present age of her sister. And okay, sister present age కనుక్కోవాలి. ఇప్పుడు ఏమంటుండు? హర్ ప్రజెంట్ ఏజ్ ఈస్ 8/5 టైమ్స్ ఆఫ్ హర్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ అంటున్నాడు. ఓకే. సో ప్రజెంట్ ఏజ్ 8 ఉంటే మ్యారేజ్ అయినప్పుడు ఎంత ఉంది? 5 పార్ట్స్ ఉంది అన్నట్టు. ఓకే. సో ఎప్పుడైనా సరే డిఫరెన్స్ అనేది మారదు. ఇప్పుడు ఈ రోజుకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్రదర్ ఉండి అనుకోండి. సో వాడికి నాకు 3 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంటే సో ఇంకా 10 ఇయర్స్ అయిన తర్వాత కూడా మా ఇద్దరి మధ్య 3 ఇయర్స్ ఏజ్ గ్యాపే ఉంటుంది. ఏజ్ గ్యాప్ అనేది ఎప్పటికైనా మారదు. సోనియా గాట్ మ్యారీడ్ 15 ఇయర్స్ ఎగో అంటుంది. ఓకే. సో ఇదేంటిది? ప్రజెంట్ది. ఇదేంటిది? మ్యారేజ్ అయినప్పటిది. అంటే సో డిఫరెన్స్ ఇదే కదా. సో 3 పార్ట్స్. 3 పార్ట్స్ అనేది ఎంత ఇచ్చింది మనకి ఎగ్జామ్లో క్వశ్చన్లో? 3 పార్ట్స్ అనేది ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? 15 ఇయర్స్ ఇచ్చాడు. ఓకే. సో ఇప్పుడు మనకు తెలిసిపోతుంది కదా 3 పార్ట్ అనేది 15 అంటే సో 3 5ల 15. ఇదేమైంది? ఇది 25 అవుతుంది, 40 అవుతుంది. ఓకేనా. సో ప్రజెంట్ ఏజ్ ఎంత అమ్మది? 25. హర్ సిస్టర్ వాజ్ 8 ఇయర్స్ యంగర్ టు హర్ ఎట్ ద టైమ్ ఆఫ్ హర్ మ్యారేజ్ అంటుండు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏంది? వాళ్ళ సిస్టర్కి ఆమెకి 8 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. ఏమంటుండు? ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హర్ సిస్టర్. సో ఈమె ప్రజెంట్ ఏజ్ ఎంత? 40నా? సో వాళ్ళ సిస్టర్కి ఎంత ఉంటాయి? 8 ఇయర్స్ తక్కువ ఉంటాయి ప్రజెంట్. ఎప్పుడైనా సరే డిఫరెన్స్ అనేది మారదు కాబట్టి సో 32 ఇయర్స్ వాళ్ళ సిస్టర్ ఏజ్. నెక్స్ట్ క్వశ్చన్. సో సింప్లిఫికేషన్ ఇచ్చాడు. సో చూద్దాం చూడండి. ట్రయాంగిల్ ఇంటూ 2.2 ప్లస్ 0.33 ఇంటూ 3/4 మైనస్ 1/20 ఇంటూ 0.55 అంటుంది. సో నేనేం చేస్తున్నంటే ఇందులో సింపుల్గా 0.11ని కామన్ తీస్తున్నా. సో అన్నిట్లలో 11 అనేది కామన్గా కనిపిస్తుంది కదా. సో పాయింట్ కూడా ఉంది కాబట్టి ఈయనేం చేస్తుందంటే 0.11ని కామన్ తీసినాం అనుకోండి. సో ఇప్పుడు ఏమైతే నాకు డెల్టా ఇంటూ సో 2.2 రావాలి కాబట్టి ఏమైతే నాకు ఇక్కడ 20 అవుతుందా? సో అంతే కదా. 0.11 ఇంటూ 20 అయితేనే 2.2 వస్తుంది. ప్లస్ 0.33 అంటే ఎంత? 3/4కి 3 టైమ్సా? మైనస్ 1/20 ఇంటూ సో 5 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు ఇక్కడ? 0.99 వచ్చింది. సో నేనేం చేస్తున్నా అంటే దీన్ని కట్ చేస్తున్నా. 0.99 ఉంది కదా. సో 0.99 ఇటు సైడ్ చూడండి, మీకు కనిపిస్తలేదు అనుకుంటా. సో కట్ చేస్తే ఏమైంది? 11 9 99. సో 9 టైమ్కి వెళ్ళిపోతుంది. 9 టైమ్స్కి వెళ్ళిపోతుంది 0.99. ఓకేనా. సో ఇప్పుడు చూడండి వచ్చిన వాల్యూని మనం సో ఇక్కడ ఇది సాల్వ్ చేద్దాం ఫస్ట్. ఓకే. సో ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ 5/4 వచ్చింది కదా. సో ఇది చూస్తే ఎంత? 9/4. ఇది టోటల్గా రాసుకుంటే 9/4 మైనస్ ఇది ఎంత వస్తుంది? 1/4 అంటే సో ఓవరాల్ ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది? 8/4 వస్తుంది. అంతేనా. సో 8/4 అంటే సో కట్ చేస్తే ఏమొస్తుంది? 2 వస్తుంది. అంటే మనకి ఏం మిగిలింది? మనకి ఇక్కడ డెల్టా ఇంటూ 20 ప్లస్ 2 మిగిలింది ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9. ఈ 2 ఇటు పంపిస్తే ఏమవుతుంది? డెల్టా ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ? 7 అవుతుంది. సో డెల్టా వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ? 7/20. జనరల్గా అయితే 7/2 ఉందనుకో 3.5 రాస్తాం. 20 ఉంది కాబట్టి ఏమవుతుంది? 0.35 అవుతుంది. ఓకే. సో 0.35 అనేది మన ఆన్సర్. ఇది రాంగ్ పడింది ప్రింట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్.
P is any point inside the rectangle ABCD if PA is equal to 98 centimeters, PB is equal to 91 centimeters and PC is equal to 21 centimeters, then the length of PD is equal to అంటున్నాడు. మనకేమంటుండు P is any point in the rectangle ABCD అంటున్నారు. సో ఓకే, ఇది రెక్టాంగిల్ ABCD అయితే P is any పాయింట్ అంటుంది కాబట్టి సమ్వేర్ ఒక పాయింట్ తీసుకోండి. సో ఇక్కడ నుంచి PA1 అంటున్నాడు కదా, సో ఇది PA అనుకుందాం. నెక్స్ట్ PB, PC, PD. సో మనకు వాల్యూస్ ఏమి ఇచ్చాడు? PA 98 ఇచ్చాడు, PB 91, PC 21. మనల్ని PD కనుక్కోమంటాడు X. సో దీనికి ఫార్ములా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మీకు యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. సో PA స్క్వేర్, సో ఎగ్జాక్ట్లీ ఇట్లా మనకి స్ట్రైట్ లైన్ ఉన్నాయి అవి PA స్క్వేర్ ప్లస్ PC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PB స్క్వేర్ ప్లస్ PD స్క్వేర్. ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ PA స్క్వేర్ ఎంత మనకి ఇక్కడ? PA అంటే 98 స్క్వేర్, PC అంటే 21 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PB స్క్వేర్. PB స్క్వేర్ అంటే ఎంత మనకి ఇక్కడ? 91 స్క్వేర్. PD స్క్వేర్ మనకు తెలియదు కదా, సో X అనుకుందాం, X స్క్వేర్. ఇప్పుడు మనం X వాల్యూ అనుకోవాలి. సో మీకు ఆల్రెడీ 100కి దగ్గర ఉంటే మనకి స్క్వేర్స్ ఏందో మనం ఆల్రెడీ చూసినాం బేస్ మెథడ్లో. సో 98 స్క్వేర్ అంటే 100కి ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది కదా. సో 98 - 2 పక్కన 2 స్క్వేర్. 98 - 2 అంటే ఎంత? 96. 2 స్క్వేర్ అంటే 4, 9604 ఒకటి వచ్చేసింది. 21 స్క్వేర్ 441 మనందరికి తెలిసిందే. సో ఇక్కడ మనకి 91 స్క్వేర్ అంటే ఎంత? సేమ్ 91కి 9 తగ్గించండి, ఎంత వస్తుంది? 82. మళ్ళీ 9 స్క్వేర్ పక్కన 8291 వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటిని సింప్లిఫై చేస్తే X స్క్వేర్ వస్తుంది. అంటే 9604 ప్లస్ 441 మైనస్ 8291 చేయాలి మనం. సో నేనేం చేస్తున్నా అంటే, సో ఇప్పుడు మనం డిఫరెన్స్ తీసుకోవాలి కదా. సో 8291 9000కి ఎంత దగ్గర ఉందో చూసుకుందాం. మనం ఎట్లాగూ ఈ 9604 ప్లస్ 441లోంచి 8291 తీసేస్తే మనకు కొంత వాల్యూ వస్తుంది. ఓకే, సో అది ఎలా కనుక్కోవాలంటే, ఈ 8291ని 9000కి మనం రౌండ్ ఫిగర్ చేద్దాం. రౌండ్ ఫిగర్ చేయాలంటే ఏంది? సింపుల్గా ఎంత యాడ్ చేయాలి దీనికి? 700, సారీ 81, ఇది 91 కాదు. సో అంతే కదా, 9 స్క్వేర్ 81. సో 719 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది ఇక్కడ? ఇది 9000 అవుతుంది, అంతేనా? 719. సో 719 వీటి మధ్య డిఫరెన్స్ ఈ 9000కి వచ్చేసింది కాబట్టి ఇది ఎంత? 604, ఇది ఎంత? 441. సో ఇదంతా యాడ్ చేస్తే ఎంత వస్తుందో అదే వాటి మధ్య డిఫరెన్స్. 9 4 13 1 14, 4 1 5 1 6, 6 4 17 17, 1764 వచ్చింది నాకు డిఫరెన్స్. ఓకే, సో కొంచెం పైన పెడతా చూడండి, మీకు అర్థం కావట్లేదు అనుకుంటా, కనిపిస్తలేదు. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే 1764 వస్తుంది. ఇది డిఫరెన్స్. ఈ 1764 దేని స్క్వేర్? కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే 1764 అనేది 40 స్క్వేర్ ఎంత? 1600 కంటే ఎక్కువ ఉంటుంది, అంతే కదా. సో అంటే మన ఆన్సర్ 40 కంటే ఎక్కువ ఉండాలి, యూనిట్ డిజిట్ 4 అయి ఉండాలి స్క్వేర్ చేస్తే. సో ఆప్షన్ డి కాదు. సో ఆప్షన్ డి కాదు కాబట్టి 42 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ 4 వస్తుంది. సో 46 అంటే 6 వస్తుంది, 41 అంటే 1 వస్తుంది. అంటే సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A fruit vendor bought 150 mangoes. He sold them at such a price that the selling price of 120 mangoes equals the cost price of 150 mangoes. Find his profit percentage అంటున్నాడు. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు వాడు ఎలా ఇచ్చాడు ఎగ్జాక్ట్లీ అలా రాసుకుందాం. ఏమంటుండు? He sold them at the rate of selling price of 120 mangoes అంటున్నాడు. Selling price of 120 mangoes is equal to కాస్ట్ ప్రైస్ ఆఫ్ 150 mangoes అంటుంది. ఓకే, సో ఇలా చేస్తే మనకి రేషియో వస్తుంది సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి, దాని ప్రకారం చేసుకుంటే అయిపోతుంది. సో రేషియో ఏమొస్తుంది చూడండి చేస్తే 0 0 3 4 12 3 5 15. సో కాస్ట్ ప్రైస్ ఇటు వచ్చేస్తుంది, అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4 అటు పోతుంది. అంటే సింపుల్గా 4 రూపాయలకు కొని 5 రూపాయలకు అమ్ముతుందంటే ఏమవుతుంది? 1 రూపాయి లాభం వస్తుంది, అంతేనా. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 4. సో 1/4 అంటే మనకు తెలుసు కదా పర్సెంటేజ్ ఎంత? 25%. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. 3 pipes A, B and C can fill a tank from empty to full in 40 minutes, 20 minutes and 30 minutes respectively. When the tank is empty, all the 3 pipes are opened.
A, B, and C discharge chemical solutions P, Q, and R respectively. What is the proportion of solution Q in the liquid in the tank after 9 minutes అంటున్నాడు. ఓకే, సో ఇలా పెద్ద క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా మనం సింపుల్గా లాస్ట్లో చదువుకొని మనం ఫస్ట్కి వెళ్ళిపోవాలి. అట్లయితే టైం ఎక్కువ సేవ్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ఏమంటుంది చూడండి, జనరల్గా 9 minutesలో అంటున్నాడు కదా. సో చూద్దాం చూడండి, వాటి యొక్క ఎఫిషియన్సీస్ చూద్దాం ఫస్ట్. సో రేషియో తీసుకుంటే ఎంత మనకి 40 అంటున్నాడు, ఇంకొక 20 అంటున్నాడు, ఇంకొకటి 30 అంటున్నాడు. సో ఎల్సిఎం తీసుకొస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 120నా ఏమైతే 4 ముళ్ళ 12, 2 ఆర్ల 12, 3 నార్ల 12. అంటే ఇవి టోటల్గా జనరల్గా అన్నీ కలిపితే వీటి ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 6 4 10 3 13 వస్తుంది. సో వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 13 వస్తుంది టోటల్. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతుండు క్వశ్చన్స్లలో, ప్రపోర్షన్ అడుగుతుండు. దేనికి, సొల్యూషన్ క్యూ అంటుండు. సొల్యూషన్ క్యూని ఏది పంపిస్తుంది, సొల్యూషన్ క్యూని పంపించేది ఏంటిది, బి, అంతే కదా. సో బి యొక్క ఎఫిషియన్సీ ఎంత మనకి 6, అంతేనా. మనకేమడుతుండు 9 minutes అంటుంది కాబట్టి, సో అంటే 6 ఎఫిషియన్సీతోని 9 minutes ఇది ఎంత ఫిల్ చేస్తుంది. సో అన్ని కలిపి ఎంత ఫిల్ చేస్తాం, మనకు కూడా అడిగేది అదే కదా. వాట్ ప్రపోర్షన్ ఆఫ్ సొల్యూషన్ క్యూ ఇన్ ద లిక్విడ్ ఇన్ ద ట్యాంక్ ఆఫ్టర్ 9 minutes అంటుండు. అంటే 9 minutesలో సివేంది అన్ని కలిస్తే 13 అవుతుంది. మళ్ళీ ఓన్లీ సొల్యూషన్ క్యూ అంటుంది కాబట్టి అదొకటి ఏమవుతుంది, 9 into 16 అవుతుంది. ఇది 9 into 39 minutesలో. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనకి ఇక్కడ టైం మీద డిపెండ్ అయ్యింది. జస్ట్ ప్రపోర్షన్ అనేది జస్ట్ నార్మల్గా అవి ఎంతైతే కెపాసిటీ ఉంటుందో, వాటి ఎఫిషియన్సీ ఎంత ఉంటుందో వాటి మీద డిపెండ్ అయ్యింది. సో ఓవరాల్గా ఎంత 6/13. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ tan θ ఈజ్ ఈక్వల్ 12/5 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ θ అంటున్నాడు. ఓకే, సో మనకి ఆల్రెడీ తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ టీటా అనుకోండి. సో tan θ అంటే ఏంటిది, మనం ఆపోజిట్ బై అడ్జసెంట్, అంటే టీటాకి ఆపోజిట్గా ఉన్నది బై టీటాకి ఆనుకొని ఉన్నది tan θ అవుతుంది మనకి ఇక్కడ. సో రిమైనింగ్ పెద్ద ఉన్నది ఏమవుతుంది, హైపోటెన్యూస్. ఓకే, సో ఇది మనందరికీ తెలిసిందే. సెకండ్ θ చెప్పాలంటే మనం ఏం చెప్తాం, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్, అంతే కదా. సో హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, మనకి ఇక్కడ ఆపోజిట్ 12 వచ్చేసింది, అడ్జసెంట్ 5 వచ్చేసింది. మనకి హైపోటెన్యూస్ ఎంత, 5 12 13 కదా మనకి. సో యాజ్ పర్ ట్రిప్లెట్స్ మనకి ఏమడుతుండు, సెకండ్ θ అడుగుతుండు. సెకండ్ θ అంటే ఏంటిది, మనకి జనరల్గా సెకండ్ θ అని ఎట్లా చెప్తాం మనం, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ 13/5. సో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి 5 12 కనబడిందంటే సో రిమైనింగ్ ఆటోమేటిక్గా 13. సెకండ్ θ ఏమైతే మనకి జనరల్గా 13/5. ఈ డయాగ్రామ్స్ ఇవేం అవసరం లేదు, మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. స్మృతి గోయింగ్ టు షాపింగ్ మాల్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 21 km/h అండ్ రిటర్న్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 69 km/h. ఫైండ్ హర్ యావరేజ్ స్పీడ్ అంటున్నాడు. ఓకే, సో యావరేజ్ స్పీడ్ మనకి ఫార్ములా మనకు తెలుసు కదా, ఏంటిది 2xy/x+y. సో అదే ఇక్కడ రాద్దాం చూడండి, 2 into సో 21 into 69/x+y అంటే ఎంత, 61 + 1 70 + 20 90. సో కట్ చేస్తే సో ఎంత వస్తుంది మనకి ఇక్కడ 3 ఏళ్ళు 21, సో ముళ్ళ 9 30 వచ్చేసింది. నెక్స్ట్ 3 10 30, సో 3 2 6 ముళ్ళ 9. సో జస్ట్ ప్రొడక్ట్ చేయండి. సో 7 into 23 చేద్దాం, ఎందుకంటే తర్వాత డబల్ చేయడం ఈజీ కదా 2000 అంటే. సో 7 2 14 140, 7 3 21, 140 + 21 ఎంత 161. 161ని డబుల్ చేద్దాం. సో 161ని డబుల్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ 322 వస్తుంది. సో మళ్ళీ మనకి కింద 10 ఉంది కదా, సో బై 10 అంటే ఒకదాని తర్వాత పాయింట్. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చూడండి, ద వర్టిసెస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ పెంటాగాన్ అంటున్నాడు. సో ఇది మనకి న్యూ కాన్సెప్ట్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏం చేద్దామంటే అన్ని కలిపి ఒక దగ్గర చేసుకుందాం. సో అప్పుడు మనకి ఏంది కాన్సెప్ట్ చెప్పుకొని తర్వాత చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2/5 ఆఫ్ ఏ కంటైనర్ ఈజ్ ఫిల్డ్ విత్ బ్లూ లిక్విడ్, 1/3 ఆఫ్ ది రిమైనింగ్ కంటైనర్ ఈజ్ ఫిల్డ్ విత్ బ్లాక్ లిక్విడ్, 5/6 ఆఫ్ ది స్టిల్ రిమైనింగ్ కంటైనర్ ఈజ్ ఫిల్డ్ విత్ ఎల్లో లిక్విడ్ అండ్ ద రిమైనింగ్ 4.2 liters ఆఫ్ వైట్ కలర్. ఫైండ్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ ది కంటైనర్ అంటుంది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ చదువుతున్నప్పుడు మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. జస్ట్ సింపుల్గా మనం రాసేసుకుంటే వచ్చేస్తుంది మనకి. కన్ఫ్యూజన్ లేకుండా ఇచ్చినట్టు రాసుకుందాం. చూడండి, ఇప్పుడు ఏమంటుండు, 2/5 ఆఫ్ ఏ కంటైనర్ ఈజ్ ఫిల్డ్ విత్ బ్లూ లిక్విడ్ అంటున్నాడు. ఓకే, సో బ్లూ లిక్విడ్తో ఎంత నింపినాం మనం, 2/5 ఆఫ్ ది
కంటైనర్ అంటుండు. ఓకే, నెక్స్ట్ ఏమంటుండు 1/3 ఆఫ్ ది రిమైనింగ్ కంటైనర్. సో జనరల్గా మనకి 2/5 అనుకో, రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి 3/5 ఉంటుందా. సో ఈ 3/5లో 1/3 ఏమైందంట. సో 1/3 ఏం నింపిరంట, బ్లాక్ లిక్విడ్ అంటుండు. సో అదే ఇక్కడ రాసుకుందాం, బ్లాక్ ఎంత 1/3 కదా. సో కట్ చేస్తే ఎంత అయిపోయింది 1/5 బ్లాక్. సో అంతేనా. సో ఇప్పుడు ఏమైపోయింది మనకు ఓవరాల్గా 2/5 + 1/5 3/5 అయిపోయింది. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది 2/5 ఉంటుంది, అంతేనా. ఇప్పుడు ఏమంటుండు మళ్ళీ ఈ 5/6 ఆఫ్ ది స్టిల్ రిమైనింగ్ అంటుండు. అదేం పుట్టిండంట ఎల్లో లిక్విడ్ అంటుండు. సో ఎల్లో ఎంత స్టిల్ రిమైనింగ్ ఏముంది మనకి ఇక్కడ 3/5 అయిపోతే 2/5 ఉంటుంది. ఈ 2/5లో ఎంత అంటుండు 5/6 అంటుండు. సో 5/6 అనేది ఎల్లో. సో ఇప్పుడు ఇది ఎంత అయిందో చూద్దాం. సో 5కి 5 కట్ అయింది, 2 ముళ్ళ 6. సో ఎంత అయింది 1/3 అయింది. ఓకే, సో ఇప్పుడు ఎంత ఫిల్ అయింది 2/5 ప్లస్ సారీ 2/5 రిమైనింగ్ కదా. సో 3/5 ఫిల్ అయింది ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఫిల్ ఇది రిమైనింగ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఎంత ఉంది స్టిల్ ఇక్కడ పైన రాస్తున్నా చూడండి. సో 3/5 ప్లస్ 1/3. సో ముళ్ళ 9, 5 1 5, 9 5 ఎంత 14, 5 ముళ్ళ 15 అంటే 14/15 అయిపోయింది. ఇంకా 1/15 మిగిలి ఉంటుంది. ఇప్పుడు ఏమంటుండు ఇలా లిక్విడ్ అండ్ ద రిమైనింగ్ 4.2 లీటర్స్ అంటుండు. సో ఓవరాల్గా ఎంత ఉంది 14/15, రిమైనింగ్ ఎంత ఉంది 1/15. సో ఈ 1/15 అనేది ఎంత అంటుండు 4.2 లీటర్స్ అంటుండు. మనల్ని ఏమడుగుతుండు ఫైండ్ ద టోటల్ కెపాసిటీ ఆఫ్ ది కంటైనర్ అంటే. సో టోటల్ కెపాసిటీ ఎంత 15. సో ఇక్కడ మనకి ఎంత ఇచ్చిండు 1 ఇచ్చిండు. 1 అనేది 14.2 అయితే 15 అనేది ఏమైంది 15 4 60, 15 2 30 పాయింట్ ఉంది కాబట్టి ఏమైంది 63 అవుతుంది, అంతే కదా. సో 630 పాయింట్ ఉంది కాబట్టి ఒకటి తీసేస్తే 63, 63 లీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 1/20 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 10/40 అంటుంది. ఎప్పుడైనా సరే ఈజ్ వచ్చింది అనుకో మనం ఏం చేస్తాం ఈజ్ బై హాఫ్ ఇంటూ 100. ఇది గుర్తుపెట్టుకోండి, దీంట్లో చాలా కన్ఫ్యూజ్ అవుతాం మనం. సో ఇలా చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఈజ్ అనేది ఎంత 1/20. సో 1/20 బై హాఫ్ అంటున్నాడు అంటే 10/40. బై అనేది ఇలా రాసుకుంటే రివర్స్ అవుతుంది కదా. సో 40/10 కదా. సో ఇంటూ 100. సో చేస్తే 22 40. సో 2 × 10 అంటే ఎంత 20% మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియో ఈజ్ ఈక్వాలెంట్ టు 3:2 అంటుండు. సో 3:2కి ఈక్వల్గా ఉన్న రేషియో ఏంది చూడండి ఇక్కడ మనకి 52 34 కట్ అవుతుంది. ఇది 17 2 34 ఇది. సో ఇది కట్ అవుతుంది అంటే కట్ కావట్లేదు. 17 3 51, సో ఇది కావట్లేదు. సో నెక్స్ట్ చూడండి 18 3 54, 18 2 36. సో ఆప్షన్ బి వస్తుంది చూడండి 3:2. సో కాబట్టి అదే మన ఆన్సర్. నెక్స్ట్ ద అమౌంట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 6,800 at 15% per annum compound interest compounded annually in 2 years అంటుంది. ఓకే, సో 2 సంవత్సరాలకి 6,800కి 15% చొప్పున అయితే ఎంత వడ్డీ అవుతుంది అంటుండు. సో మనకి ఇచ్చిన మొత్తం అడుగుతుంది, ఇక్కడ మొత్తం అడుగుతున్నాడు. సో జనరల్గా చేయొచ్చు మనం. సో 2-1 మెథడ్లో చేయొచ్చు, లేకపోతే 15% సక్సెసివ్ పర్సెంటేజ్ చేసే చాలా మెథడ్స్ ఉంటాయి. సో నేనైతే మీకు ఒక మెథడ్ చెప్తే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా 2 years అంటే రేషియో ఎట్లా ఉంటుంది అంటే 2:1. 3 years అయితే 3:3:1 ఉంటుంది, 4 years అయితే 4:6:4:1 ఉంటుంది. అది ఎలా చేయాలో చూద్దాం చూడండి. సో జనరల్గా అమౌంట్ అడుగుతున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత 6,800. 6,800కి మనకి ఫస్ట్ 2లో ఏం తీసుకోవాలంటే ఫస్ట్ 15% తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 15%. సో 10% ఎంత మనకి 680. 5% ఎంత అందులో సగం 340. సో 680కి 340 యాడ్ చేయాలి. 680కి 40 యాడ్ చేస్తే ఎంత 720. 720కి మళ్ళీ ఒక 300 యాడ్ చేయాలి, ఎంత 1020. సో 1020 అనేది మనకి ఏమైంది 15%. ప్లస్ ఇక్కడ ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో దాంట్లో మళ్ళీ 15% 1కి చేయాలన్నట్టు. సో 1 ఇందులో 15 10% ఎంత 102, అందులో సగం ఎంత 51. సో యాడ్ చేస్తే ఎంత 153. సో ఇది అన్నట్టు. ఇప్పుడు మనకి ఏమడుగుతుండు అమౌంట్ అడుగుతుండు కదా. వడ్డీ అంటే ఏమో 2:1 వరకు చేస్తే సరిపోతుంది. అసలు అంటే టోటల్ మొత్తం ఎంత అవుతుంది వడ్డీ అసలు కలిపి అంటున్నాడు కాబట్టి 6,800 ప్లస్ దీంట్లో ఎగ్జాక్ట్లీ డబుల్ చేస్తే ఎంత 20
40 ప్లస్ 153. సో యాడ్ చేయండి. సో జనరల్గా మాన్యువల్గా యాడ్ చేద్దాం చూడండి. 6800 6800కి 2000 యాడ్ చేస్తాం. ఎంత? 8800. 8800 ఇది పక్కన ఇట్లా జస్ట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ప్లస్ 40 ప్లస్ 153 ఎంత? 193. 8800 ప్లస్ 193 8993. సో ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి సో అదే మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇది 25th క్వశ్చన్. దీన్ని సింప్లిఫై చేయమంటుంది. సింప్లిఫికేషన్ మీ అందరు తెలుస్తుంది కదా. సో ట్రై చేయండి, మీరు కూడా పాస్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఒక్కసారి చూసుకున్నట్లయితే నాకు ఇది ఈజీగా అనిపించింది కాబట్టి దాని తర్వాత లాస్ట్లో చేసేస్తా. సో 5 ఇంటూ 1/15 అంటే ఏమొస్తుంది నాకు? 1/3 అంటే. సో ఓవరాల్ ఇంటూ చేయొచ్చు కదా, 1/3 అంటే పైకి వస్తే ఇంటూ అవుతుంది కదా. సో అది గుర్తుపెట్టుకుందాం. సో రిమైనింగ్ చేద్దాం చూడండి. రిమైనింగ్ ఫస్ట్ ఈ చిన్న బ్రాకెట్లో చేద్దాం. సో చిన్న బ్రాకెట్లో ఏమొస్తుందో చూద్దాం. సో ఏమవుతుంది? 2 4 1 5. సో 5/2 మైనస్ 1/12 ఉందా? సో దీన్ని సింపుల్గా దీన్ని 6తో మల్టిప్లై చేసి ఎప్పుడైనా సరే కింద ఉన్న దాన్ని ఈక్వల్ చేసుకోండి, డినామినేటర్ని ఈక్వల్ చేసుకుంటే క్యాల్కులేషన్ ఈజీగా అయిపోతుంది, ఓవరాల్గా చేయొచ్చు మనం. సో 6 12 కింద ఈక్వల్ అయిపోయింది కదా, జస్ట్ పైన దాన్ని మల్టిప్లై చేయండి. ఎంత? 6 30 మైనస్ 1 ఎంత? 29. సో 29/12 వచ్చేసింది మనకి. సేమ్ బ్రాకెట్లోది వచ్చేసింది. బ్రాకెట్లోది వచ్చిన తర్వాత దానికి లింక్ ఏముంది మనకి? ఇక్కడ 0.5 ఉంది, అంటే నథింగ్ బట్ 1/2నే కదా 0.5 అంటే. సో దీనికి 1/2 అంటే ఏమొస్తుంది మనకి? ఇక్కడ 29/24 వచ్చేసింది నాకు. సో ఎక్కడ వరకు? ఇక్కడ వరకు వచ్చేసింది. ఎంత వచ్చింది? 29/24 వచ్చింది. సో దాన్ని పట్టుకుందాం, ఇది గుర్తుపెట్టుకోండి, 29/24. సో మళ్ళీ ఏమొచ్చింది? 4 1 4 5/4 ఇది 1/4 అంటే 5/4 మైనస్ 29/24 కదా. దీన్ని కూడా ఇంటూ 6 అనుకుంటున్నా. సో ఇది కూడా ఇంటూ 6. 5 6 30. 30 మైనస్ 29 అంటే ఎంత? 1/24. ఓకే, సో నాకు ఫైనల్గా ఇక్కడ వరకు వచ్చేసింది. ఎంత వచ్చింది? 1/24 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? దానికంటే ముందు ఉంది ఒకటి. సో 3 1/4 డివైడెడ్ బై అంటుంది. 4 3 12 ప్లస్ 1 13. 13/4 డివైడెడ్ బై 1/24 అంటుంది. సో డివైడెడ్ బై కాబట్టి ఏం చేస్తాం? రివర్స్లో రాస్తాం. 13/4 ఇంటూ 24/1 అవుతుంది మనకి రివర్స్లో రాస్తే. 4 6 24. ఏమొచ్చింది నాకు? 13 6 91 వచ్చింది. కానీ నాకు లాస్ట్ ఏముంది? బై 1/3 ఉంది, అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ఇంటూ అయింది అనుకున్నాం కదా. సో ఎంత? 3 9 27 3 1 3 200 సారీ 13 6 78 కదా, సారీ 78 ఇంటూ 3 3 21 3 24 234. సో 234 అనేది మన ఆన్సర్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీరు మార్క్ టెస్ట్లో అటెంప్ట్ చేయండి. సో 2 మార్క్స్ మీరు అటెండ్ చేస్తే మీరు చాలా వరకు గెయిన్ అవుతారు. సో ఇలానే మనం ఏం చేద్దామంటే టోటల్ 101 షిఫ్ట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఈ 101 షిఫ్ట్స్ని ఇలా మనం కవర్ చేసుకుంటే జస్ట్ 30 డేస్లో, సో ఆల్మోస్ట్ ఎంత మనకి? 30 డేస్లో సో టోటల్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి. సో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు కవర్ చేసిరంటే మీకు చాలా వరకు వచ్చినట్లే. మ్యాథ్స్ అంత బాగుంది, చాలా వరకు మ్యాథ్స్ నేర్చుకోవడానికి బెస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఇవి. ఏవి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డివి. సో కంపల్సరీ మిస్ అవ్వకండి, మార్క్ టెస్టులు రాయండి. సో అది రాస్తేనే మీరు నేర్చుకునే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.